హాయ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ భారత ఆర్మీలో పాకిస్తాన్ ఏజెంట్లు ఉన్నట్టుగా గుర్తించింది. ఇప్పుడు ఒకరిని పట్టుకుంది. ఇంకా చాలా మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పట్టుకున్న వ్యక్తి ఎవరు? మరి అతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పాకిస్తాన్‌కి చేరవేశాడు? ఇప్పుడు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా! ఇప్పటివరకు ఎటువంటి అంశాలు అతని దగ్గర నుంచి బయట పెట్టారు? అండ్ ఇతను పహల్గామ్ ఉగ్రదాడిలో కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఏంటి ఇతను? ఎవరితను? ఇదొక సంచలనమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు అనేక మంది సివిలియన్స్‌ని ఎస్పినాజ్ చార్జెస్ కింద అంటే గూఢచర్యం కింద అరెస్ట్ చేశారు. దాదాపు హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల నుంచి దాదాపు 15 మెంబర్స్‌ని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రా యూట్యూబర్, ఆమెది వెరీ పాపులర్ అయింది. ఆమెది ఇటీవలనే ఒక స్కాట్లాండ్ టూరిస్టు వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఆయన కూడా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తన్ని ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత ఈ అమ్మాయికి దాదాపు ఒక 5 మంది AK-47 లాంటి గన్స్ పట్టుకొని ఈ అమ్మాయికి బాడీ గార్డులుగా వెళ్తున్నారు. అది చూసి అతనే ఆశ్చర్యపోయి ఆ వీడియోలో చెప్పాడు, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయికి ఇంత సెక్యూరిటీ ఎందుకు ఉంది, ఈ అమ్మాయి ఏమో యూట్యూబర్ అంటుంది అని కూడా అతను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. సో క్లియర్గా అమ్మాయి పాకిస్తాన్కి ఏజెంట్గా పనిచేస్తుందని తెలిసింది. సో అలాగా సివిలియన్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్పొరల్ని కూడా ఒకరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే ఈ పహల్గామ్ దగ్గర కాపలాగా ఉంటున్న సిఆర్పిఎఫ్ జవాన్ని ఇప్పుడు పట్టుకున్నారు. సో ఇతను ఎవరు, ఇతన్ని పాకిస్తాన్ ఎలా ట్రాప్ చేసింది, ఇతను పాకిస్తాన్కి ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, తర్వాత ఇతన్ని ఎలా పట్టుకున్నారు, ఇప్పుడు ఇతని దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన ఇండియన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIA, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎలాంటి నిజాల్ని రాబట్టింది, ఇంకెవరెవరు ఉండొచ్చు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇతని పేరు మోతీరామ్ జాట్. ఇతను రాజస్థాన్కి సంబంధించిన వాడు. ఇతను వచ్చి సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇది 1939లో ఏర్పడింది. 1939లో బ్రిటిష్ కాలంలో దీన్ని క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అని చెప్పేవాళ్ళు. దాని తర్వాత 1949 డిసెంబర్ 28న ఇది సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా పేరు మార్చారు. ఇది మామూలుగా వీళ్ళ డ్యూటీస్ ఏంటంటే ప్రధానంగా ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ చూస్తారు. ఇది హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ దగ్గర ఉంటుందన్నమాట ఈ శాఖ. ఎక్కువగా సెక్యూరిటీ కావచ్చు, స్పెషల్ ఫోర్సెస్ సంబంధించిన డ్యూటీస్ కావచ్చు చేస్తారు. వీటికి సంబంధించి చైల్డ్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి. సిఆర్పిఎఫ్కి సంబంధించి చైల్డ్ ఏజెన్సీ వచ్చి కోబ్రా. ఈ మధ్య నక్సలైట్ల ఏరువేతలో, మావోయిస్టుల ఏరువేతలో ప్రధానంగా ఈ పేరు వినిపిస్తుంది. కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్ని కోబ్రా అంటారు. అట్లాగే RAF, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, స్పెషల్ డ్యూటీ ఫోర్సు, సెక్యూరిటీ, ఇవన్నీ కూడా సిఆర్పిఎఫ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటికీ మన దేశంలో సిఆర్పిఎఫ్ మొత్తం 3,13,634 మంది ఉన్నారు. వీళ్ళకి సంవత్సరానికి బడ్జెట్ 35,147.17 crores అనమాట. అంటే 35,000 కోట్లు యాన్యువల్ బడ్జెట్ ఈ సిఆర్పిఎఫ్కి. సో ఇంత ఇంపార్టెంట్ ఫోర్స్ అనమాట ఇది. ఈ సిఆర్పిఎఫ్లో ఇతను 116వ బెటాలియన్కి సంబంధించిన వ్యక్తి. మామూలుగా ఇతను ASIగా పనిచేస్తున్నాడు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అనమాట. ఈ ర్యాంక్ వాళ్ళకి శాలరీస్ స్టార్టింగ్ శాలరీ 29,200తో స్టార్ట్ అవుతుంది జాయిన్ అవగానే. ఎక్స్పీరియన్స్ని బట్టి 92,300 వరకు ఉంటుంది. వీళ్ళకి అది కాకుండా రెంట్ అలవెన్స్, డేర్నెస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ ఇలాంటివి కూడా వీళ్ళకి ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేక వసతులు కూడా వీళ్ళు కల్పిస్తారు. సో ఇన్ని కల్పించినప్పటికీ ఇతను ఒక పాకిస్తాన్ ఏజెంట్గా మారాడు. ఇతను ఏంటంటే ఈ పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22న జరిగింది. ఏప్రిల్ 22కు ముందు 17వ తేదీ మాత్రమే ఇతన్ని బయటికి తీసుకొచ్చి 17 వరకు ఇతను అక్కడే సెక్యూరిటీలో ఉంటున్నాడు, పహల్గామ్ సెక్యూరిటీలో ఉంటున్నాడు. అంటే ఇతను కీలకమైన సమాచారం వాళ్ళకి చేరవేశాడా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. సో ఇతన్ని ముందుగా ఎలా పట్టుకున్నారో చెప్తాను, దాని తర్వాత ఎటువంటి సమాచారం ఇతను పాకిస్తాన్కి ఇచ్చారో చూద్దాం. సో ఇతన్ని ఎలా పట్టుకున్నారంటే మామూలుగా ఇతను ఏం చేస్తున్నా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి ఒక అమ్మాయి లాగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ఒక అమ్మాయి మామూలు అమ్మాయి లాగా ఇతనితో చాటింగ్ మొదలుపెట్టింది. చాటింగ్ మొదలు పెడితే ఇతను కూడా చాటింగ్ చేశాడు. అలాగా వీళ్ళిద్దరి మధ్య ఒక హాట్ చాట్, సెక్స్ చాట్ అనేది కూడా చోటు చేసుకుంది. దాంతో ఇతను ఒక రకంగా అడిక్ట్ అయ్యాడు ఆ అమ్మాయికి. మెల్లగా అమ్మాయి ఏం చేసిందంటే ఇతన్ని ఇన్ఫర్మేషన్లు అడగడం మొదలుపెట్టింది. దాని తర్వాత నీకు డబ్బులు ఇస్తాము, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తా వస్తే నీకు మంత్లీ మేము డబ్బులు పంపిస్తామని చెప్పింది. సో ఆ అమ్మాయి ట్రాప్లో పడి డబ్బులకు ఆశపడి ఇతను ఏం చేశాడంటే ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే, ఒకటి మిలిటరీ కాన్వాయ్స్ ఎటు వెళ్తున్నాయి, వీళ్ళ బెటాలియన్స్ ఎటు వెళ్తున్నాయి, తర్వాత మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మిలిటరీ చెక్ పోస్టులు ఉన్నాయి, ఈ మిలిటరీకి సంబంధించిన అనేక వ్యవహారాలను ఇతను ఆ అమ్మాయి ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఇస్తున్నాడు. ఇతనికి ఫారిన్ అకౌంట్స్ నుంచి ఇతను దీంట్లో డబ్బులు పడుతుంది. సో మామూలుగా ఏం చేస్తారంటే ఈ సిఆర్పిఎఫ్లో ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వింగు వాళ్ళ సభ్యులందరి మీద, సిఆర్పిఎఫ్ అధికారులందరి మీద, సైనికుల మీద, జవాన్ల మీద ఒక నిఘా అయితే పెట్టుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీళ్ళు ఎట్లా ఎవరితో స్నేహం చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు కూడా చెక్ చేస్తుంటారు. అలాగా ర్యాండమ్గా చెకింగ్లో ఇతని మీద డౌట్ వచ్చింది. ఇతను ఏదో చేస్తున్నాడు, ఎవరు అమ్మాయితో హాట్ చాట్లు ఇవన్నీ చేస్తున్నాడు, అమ్మాయి ఎవరు అంటే అమ్మాయి పాకిస్తాన్లో ఉందనే విషయం వీళ్ళకి అర్థమైంది. సో దాని తర్వాత ఇతను బ్యాంక్ అకౌంట్ల మీద నిఘా పెట్టారు. బ్యాంక్ అకౌంట్లలోకి ఫారిన్ నుంచి డబ్బులు వస్తుందనే విషయం అర్థమైంది. అర్థమయ్యేసరికి వీళ్ళు ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు ఇతని మీద. చేసినాక ఇతను ఖచ్చితంగా పాకిస్తాన్కి సమాచారం చేరవేశాడు అనేది సిఆర్పిఎఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసింది. దాంతో వీళ్ళు ఎన్ఐఏకి అప్పగించారు, ఇతన్ని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పగించారు. వీళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ప్రైమాఫేస్ ఎవిడెన్స్ ఉందని తెలిసిన తర్వాత సిఆర్పిఎఫ్కి వీళ్ళు కూడా చెప్పారు. దాంతో సిఆర్పిఎఫ్ రూల్స్ ప్రకారం ఇతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. దాని తర్వాత పాటియాలా కోర్టు ఢిల్లీలో ఉంటుంది, ఈ పాటియా స్పెషల్ కోర్టు, ఎన్ఐఏ స్పెషల్ కోర్టు, అందులో ప్రవేశపెట్టారు ఇతన్ని. సో ప్రవేశపెట్టిన తర్వాత కస్టడీకి తీసుకోవాలని చెప్పారు. కస్టడీకి జూన్ 6 వరకు ఇతనికి కస్టడీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ కస్టడీలో ఇతను ఇంకొంతమంది పేర్లు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎన్ఐఏ బయటికి తీసుకురాలేదు. ఇంకా కూడా తన సహచరులు కొంతమంది డబ్బులు కాసిపడిన వాళ్ళని తాను పరిచయం చేశాను ఆ అమ్మాయికి అని కూడా ఇతను చెప్పినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. ఇదేంటంటే బేసిక్గా పాకిస్తాన్ మన దేశంలో సివిలియన్స్ని, మిలిటరీ పీపుల్ని పడగొట్టడానికి కొన్ని మెథడ్స్ ఎంచుకుంటుంది. అది ప్రధానంగా సోషల్ మీడియాలో చాటింగ్లు చేయడం, హనీ ట్రాప్ అంటారు కదా, అమ్మాయిల ద్వారా వీళ్ళని ముందుగా హనీ ట్రాప్లకి తీసుకురావడం, దాని తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, వీళ్ళ ఫ్యామిలీ వ్యవహారాలు ఇవన్నీ తెలుసుకోవడం. సో వీళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంది, డబ్బు రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఇతనికి ఏమన్నా అమ్మాయిలు పిచ్చుందా, ఇవన్నీ చూసుకొని ఏం కావాలంటే దాన్ని ప్రొవైడ్ చేయడం. దాని ద్వారా ఇతన్ని వీక్నెస్లు తీసుకోవడం, నువ్వు ఇన్ఫర్మేషన్ మాకు ఇకపోతే ఇదంతా కూడా మేము బయట పెడతామని బ్లాక్మెయిల్ చేయడం, ఇలాగా జరుగుతుంది. అట్లాగే డిజిటల్ ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. అంటే డిజిటల్ ద్వారా తమ వ్యక్తుల్ని ఇండియన్స్లోకి ఇన్ఫిల్ట్రేట్ చేసి వీళ్ళ ద్వారా కూడా సమాచారాన్ని లాగడం. మూడవది కొయర్సన్, అంటే బై ఫోర్స్ ద్వారా కొంతమంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఒక అతన్ని అరెస్ట్ చేశారు ఢిల్లీలో. అతని సెకండ్ వైఫ్ పాకిస్తాన్లో ఉంది కాబట్టి ఆమె ద్వారా అతన్ని ఇది చేసి, నువ్వు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇక్కడ నీ ఫ్యామిలీని మేము అరెస్ట్ చేస్తామనో ఇంకోటో అని చెప్పి బెదిరించి కొయర్సివ్ ద్వారా కూడా చేయడం. ఈ 3 మెథడ్స్ ద్వారా ఇండియన్ సివిలియన్స్ అండ్ మిలిటరీ పీపుల్ని లొంగ తీసుకోవడం, వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కోవడం అనేది పాకిస్తాన్ చేస్తుంది.